గగన్ దగ్గరికి నక్షత్ర వస్తుంది. గగన్ సైట్లో వర్క్ చేసుకుంటూ ఉంటే నక్షత్ర నేరుగా గగన్ దగ్గరికి వచ్చి, భూమిని నువ్వు ప్రేమించి తప్పు చేసావు బావా. భూమిని ప్రేమించి నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు బావా. ఆ భూమి చేతిలో నువ్వు అవమానానికి గురయ్యావు. ఇంత అందం ఆస్తి ఉన్నా నన్ను వదిలేసి ఏమీ లేని దాని వెంట పడటం ఏంటి బావా అని నక్షత్ర గగన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు గగన్ చాలా కూల్గా, చూడు నక్షత్ర, మంచితనానికి మూర్ఖత్వానికి అనుకోవకి అహంకారానికి మధ్య తేడా నీకెప్పటికీ అర్థం కాదు నక్షత్ర అని గగన్ చెప్పేసి ఆ సైట్లో నుంచి మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటాడు. అప్పటికి నక్షత్ర ఏమాత్రం వదలకుండా, బావా నిన్ను దక్కించుకోవడానికి నేను ఏం చేయమంటావు చెప్పు బావా, చేస్తాను అని అడుగుతూ ఉంటే, నువ్వేం చేసినా నేను నీకు దక్కను అని గగన్ గట్టిగా అరుస్తూ చెప్తూ వెళ్తూ ఉంటాడు. గగన్ కారు దగ్గరికి కిందకి కూడా వస్తూ ఉంటాడు. ఎందుకని అని నక్షత్ర పైనుంచి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు శరశ్చంద్ర కూతురివి అని గగన్ అంటాడు. నేను నీకోసం చావటానికి కూడా రెడీ బావా అని నక్షత్ర గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడు కింద ఉన్న గగన్ నక్షత్ర వైపు చూస్తూ, సారీ, ఇలాంటి డైలాగ్స్ లొంగే రకం కాదు నేను అని చెప్పేసి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నిజంగా నేను నీకోసం చస్తాను బావా అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఓహో, ఇది ఇంకొక రకం బ్లాక్ మెయిలింగ్, బెదిరింపా అని గగన్ అంటూ ఉంటే, నిజంగానే చచ్చిపోతున్నాను బావా అని నక్షత్ర అంటూ ఉంటుంది. సరే బాయ్ అంటూ గగన్ కారు దగ్గరికి వస్తాడు. అప్పుడే పైన ఉన్న నక్షత్ర వెనక్కి అడుగులు వేసుకుంటూ పైనుంచి కింద పడిపోతూ ఉంటుంది. సౌండ్ రావడంతో గగన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. నక్షత్ర నక్రప్తపు మడుగులో పడిపోయి ఉంటుంది. స్పృహ కూడా లేకుండా ఉంటుంది. గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి నక్షత్రాన్ని ఏ విధంగా కాపాడతాడో రానున్న ఎపిసోడ్లో